కస్టమర్ నాకు ఎర్లీ మార్నింగ్ 7:30కి కాల్ చేసి ఈవినింగ్ 6:30 కల్లా ఒక యానివర్సరీ కేక్ కావాలి అని చెప్పారు. వెయిట్ ఎంత అంటే 1 కేజీలో కావాలి అన్నారు. ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా, కలర్స్ కానీ థీమ్ కానీ అలా ఏమైనా ఉన్నాయా అంటే అలా ఏం లేవు, జస్ట్ మీకు నచ్చినట్లు సింపుల్గా చేసేయండి అన్నారు. కస్టమర్ సింపుల్గా అన్నారు కదా అని రొటీన్ డిజైన్ వేస్తే వాళ్ళకు కూడా చూడడానికి అంత పెద్దగా బాగోదు. అండ్ మనకు కూడా ఆర్డర్స్ రావాలి కాబట్టి కొంచెం రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా డిజైన్స్ ట్రై చేస్తున్నాను అనమాట ఈ మధ్య. నేను చాక్లెట్ కేక్ కాబట్టి పైన గనాచేతో ఫినిషింగ్ ఇచ్చుకొని డ్రిప్పింగ్స్ ఇచ్చుకున్నాను, పైన రోజెట్స్ వేసుకున్నాను. అండ్ వన్ సైడ్ రోజెట్స్ వేసుకొని వన్ సైడ్ నేమ్ ట్యాగ్ అనేది పెట్టుకున్నాను అనమాట. ఈ సమ్మర్లోని క్రీమ్ని మెయింటైన్ చేయటం అయితే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుందండి. ఏసీలో వర్క్ చేసినా కానీ క్రీమ్ అయితే అస్సలు ఆగట్లేదు, చాలా ఫాస్ట్గా మెల్ట్ అయిపోతుంది. అది బీట్ చేసేటప్పుడు కూడా అసలు మనకి ఆ కన్సిస్టెన్సీ అనేది రావట్లేదు. సో ఎవరైనా హోమ్ బేకర్స్ ఉంటే మాత్రం ట్రోపులేట్ ప్రీమియం మాత్రం అస్సలు యూజ్ చేయకండి. సమ్మర్లోని అస్సలు దాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నాము. టాపింగ్ ప్రైడ్ బాగుంది, గుడ్ రిచ్ బాగుంది, అండ్ స్టార్ విప్ బాగుందనమాట. ఈ 3 వాటిలో ఏదో ఒకటి చూస్ చేసుకోండి.